హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే పరోటాలు ఎలా రెడీ చేసుకోవాలి, బయట ఫుడ్ కంటే మనం ఇంట్లో రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందని మీకోసం వీడియో తీశాను. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా పిండి, కొంచెం రవ్వ, ఉప్మా రవ్వ అండ్ కొంచెం సాల్ట్, షుగర్, అవి మూడు బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకు ఇలా పిండి కొంచెం పూరి పిండి లెక్క మెత్తగా రావాలి. బాగా చాలాసేపు కలుపుకొని ఉండాలి. అలాగే మనం పిండి కలుపుకునే ముందు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మెత్తగా. ఇలా స్మూత్గా మెత్తగా వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం పరోటా చేసుకుందాము. ముందుగా మనం కొంచెం పిండి తీసుకొని చపాతీ లెక్క చేసుకోవాలండి. అలా చపాతీ లెక్క అంటే మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలండి. ఫస్ట్ చూసారు కదండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి లైట్గా చేసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలండి నైఫ్తోని. లైన్స్ చాలా పెద్దగా దగ్గర కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం రోల్ చేసుకోవాలి. కొంచెం పొడి పిండి కూడా యాడ్ చేసుకోండి. అతుక్కోకుండా కొంచెం మంచిగా వస్తాయి పరోటాలు. ఇలా పొడి పిండి యాడ్ చేసుకొని ఇలా చేసుకున్నాక మనం ఇలా రౌండ్గా చేసుకోవాలండి. చివరికి వచ్చేదాన్ని కింద నుంచి లోపలికి పెట్టాలి. ఇలా పెట్టాక మళ్ళీ మనం దీన్ని చపాతీ లెక్క చేసుకోవాలండి. మనం మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజ్ వచ్చేటట్టు చేసుకోవాలండి. ఎందుకంటే పల్చగా వస్తే మనకి పరోటా కొంచెం పొరలు మరీ పల్చగా రావద్దు, కొంచెం మరీ మందంగా రావద్దు. అంటే మీడియం సైజ్ వేస్తే పరోటా అనేది చాలా బాగా వస్తుంది. ఇలా అయిపోయాక మనం పెనం మీద పరోటా, ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని అయితే పరోటాని కాల్చుకోవాలి. పరోటా కాల్చుకొని ముందు నెయ్యితోనే చాలా టేస్ట్ వస్తుందండి. మనం ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత పొరలు వస్తుంది. నెయ్యి మనకు చాలా మంచిది ఆరోగ్యానికి. నెయ్యితోనే కాల్చుకొని మీకు అప్పుడైతేనే పరోటా బాగా టేస్టీగా అండ్ పొరలుగా వస్తుంది. మనం బయట చేసుకున్నట్టు ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి.
ఇలా మనమైతే అన్ని పరోటాలు చేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇలా దగ్గరికి ఇలా స్మాష్ చేసుకోవాలి. అప్పుడే మనకు పరోటాలు పురుగులుగా వస్తుంది. అది కూడా వేడి వేడి మీదనే చేసుకోవాలండి. ఇలా అయితే మనకు చాలా మంచిగా వస్తాయి పరోటాలు. మేమైతే చేసుకుని ఫస్ట్ టైం అండి, చాలా టేస్టీగా వచ్చాయి పరోటాలు. చూసారు కదండి, ఇలా పొరులు లెక్క వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.